కాబట్టి తెలుగుదేశంతో అయితే పొత్తు ధర్మం బాగా పాటించాడు ఆయన. ఫ్రమ్ ద బిగినింగ్ తెలుగుదేశానికి పూర్తిగా లాయల్టీ చూపెట్టి ఎక్కడా కూడా డ్రాప్ అవ్వకుండా చేసుకొచ్చాడు ఆయన. కాబట్టి పొత్తు ధర్మం తెలుగుదేశంతో పాటించాడు. అది ధర్మం కాదేమో, ప్రేమేమో. టీడీపీ మీద ఉన్న ప్రేమ, బాబు గారి మీద ఉన్న ప్రేమ, లేదంటే అవసరం. ఆయన అవసరము తెలుగుదేశానికి ఇంతో అవసరం కాబట్టినే కదా భారతీయ జనతా పార్టీతో వచ్చేటప్పటికి ఇక్కడ డామినేటింగ్ రోల్. ఇక్కడ వెరీ సింపుల్ లాజిక్ ఏంటంటే బీజేపీ జనసేనలో జనసేన డామినేటింగ్ రోల్ చూస్తుంది. ఎందుకని? వాళ్ళకంటే మా ఓట్లు ఎక్కువ అని. తెలుగుదేశం జనసేన పొత్తులో తెలుగుదేశం డామినేటింగ్ రోల్ పోషిస్తుంది. ఎందుకు? మీరు మాకంటే తక్కువ కదా. డామినేషన్ నేను అంగీకరించాను, నాకు ఇక్కడ డామినేషన్ కావాలి, అక్కడ డామినేషన్ కావాలని కోరుకుంటాడు ఆయన. ఆ డామినేషన్ ఇక్కడ టీడీపీ కూడా అంగీకరించట్లేదు కదా. ఈయన డామినేషన్ అలా చూసుకుంటే పార్టీ ఏదైనా ఎక్కడ ఎవరు డామినేషన్ ఉన్నా పొత్తు ధర్మం ధర్మమే కదా. నేను అనేది ఎక్కడైనా ఆయన పాటించి వీళ్ళని పాటించమని లేదని అడిగితే తప్పులేదు. అంటే అది బీజేపీ వాళ్ళు అంటలేదుగా. అదేలేండి వాళ్ళ, కాబట్టి ఆయన అదృష్టం. వాళ్ళు అనట్లేదు, వాళ్ళు ఏది క్లెయిమ్ చేసుకోరు. ఇప్పుడు ఢిల్లీ వెళ్ళబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు అనేది. బీజేపీ జనసేన పొత్తు గురించి తేల్చుకుంటారా, లేదంటే టీడీపీతో మీరు కలిసి వస్తారా, లేదా మాతో పొత్తు పెట్టుకుంటారా, దాని గురించి తేల్చుకుంటారా? అదే జరుగుతుందేమో అనుకుంటున్నా. అంటే తెలుగుదేశం పార్టీ కనుక ఈ లోపు తేల్చేసి వంతాడిస్తానంటే బీజేపీతో తేల్చుకుంటారు. లేదు అనుకోండి తెలుగుదేశంతో తేల్చుకుంటారు అప్పుడు బీజేపీతో కలిసి. అంటే ఇప్పుడు అంత అత్యవసరంగా తేల్చేసుకోవాల్సిన అవసరం